అల్లు అర్జున్ తరపు లాయరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారమే పిటిషన్ ఫైల్ చేశామని లాయర్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే అత్యవసర పిటిషన్ అయితే కనుక ఉదయమే మెన్షన్ చేయాలని కోర్టు పేర్కొంది. ఈ క్వాష్ పిటిషన్పై పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపు లాయర్ పేర్కొన్నారు. లంచ్ మోషన్గా విచారణ జరపాలని విజ్ఞప్తి కూడా చేశారు. అయితే అత్యవసర పిటిషన్ అయితే కనుక ఉదయమే మెన్షన్ చేయాలన్నారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వినవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ను ఈ విచారణను మధ్యాహ్నం 2:30 హైకోర్టు వాయిదా వేసింది. అల్లు అర్జున్ తరపు లాయర్ వేసిన పిటిషన్ను మధ్యాహ్నం 2:30 వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ముందుగానే అనుకున్నట్టే ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు ఈరోజు అంటే మొన్న వాళ్ళు దాఖలు చేశారు. విచారణ అప్పటికి వాయిదా పడింది. కానీ ఈరోజు అరెస్టు నేపథ్యంలో అరెస్టు చేశారని తెలియగానే హైకోర్టులో కన్సర్న్ కోర్టు ఏదైతే ఉందో కన్సర్న్ బెంచ్ ఎదుట వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. అర్జెంట్ మెన్షన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు ఆ కన్సర్న్ కోర్టు ఎదుట ఆ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో ఆయన పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి కోర్టు ఎదుట ఇది అర్జెంట్ మ్యాటర్, మీరు కొంచెం ఇది వినాలి అని జడ్జిని రిక్వెస్ట్ చేస్తారు. మెన్షన్స్ అంటారు, ఆ మెన్షన్ చేశాడు. సో చేసిన సందర్భంలో కోర్టు అంత అర్జెంట్ ఏముంది ఈ విషయంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మేము కోర్టులో పిటిషన్ వేసాము. ఇది కోర్టులో పెండింగ్ ఉండగా మా క్లయింట్ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఇది తర్వాత విచారిస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తర్వాత విచారిస్తామని చెప్పిన సందర్భంలో తర్వాత కాదు, ఇప్పుడు అరెస్ట్ చేసే అంటే త్వరలో అరెస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద కొంత వాదనలు విని వెసులుబాటు ఇవ్వాలనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ కోర్టులో ఈ అల్లు అర్జున్కు సంబంధించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిలు మెన్షన్ చేశారు. అయితే సోమవారం వరకు కనీసం అంటే సోమవారం దీని మీద వాయిదా ఉంది కాబట్టి సోమవారానికి ఆల్రెడీ పోస్ట్ పోన్ అయి ఉంది ఈ పిటిషన్. సో సోమవారానికి ఉంది కాబట్టి క్వాష్ పిటిషన్కి సంబంధించి కనీసం అప్పటి వరకైనా అరెస్ట్ చేయకుండా వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకెళ్ళాడు. అంటే అర్జున్ తరపు న్యాయవాది తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. సో పోలీసులు అంటే దీంట్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేరు కాబట్టి పోలీసులను అడిగి అంటే గవర్నమెంట్ లీడర్ ఉంటాడు ఆయన్ని అడిగి 2:30 గంటలకి మేము దీనిపైన నిర్ణయం చెప్తామని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈలోపు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే సేమ్ కోర్టులో ఉంటారు, అక్కడ ఉన్నటువంటి న్యాయవాది పోలీస్ కమిషనర్తోనో లేకుంటే కన్సర్న్ ఎస్హెచ్ఓలతోనో లేకుంటే ఏసీపీ డీసీపీలతోనే మాట్లాడిన సందర్భంలో ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ అరెస్ట్ చేశామనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. అందుకే 2:30 వాయిదా వేశారు. 2:30 లోపు పోలీసులతో ప్రభుత్వ న్యాయ సంప్రదింపులు జరిపి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆ స్టేటస్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తారు. ఆల్రెడీ అరెస్ట్ చేశామనే విషయం కనుక కోర్టుకు చెప్పినట్టయితే సోమవారం వరకు వెసులుబాటు అనేది ఉండదు. ఆల్రెడీ అరెస్ట్ చేశామనే కన్ఫర్మేషన్ హైకోర్టుకి ఇచ్చినట్టయితే మళ్ళీ ఆ పిటిషన్ డిఫరెంట్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఈ పలు సెక్షన్లు వివిధ సెక్షన్లు ఏవైతే 105 కావచ్చు, 118 కావచ్చు, రెడ్ విత్ 35 BNS కావచ్చు, ఈ సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఆ అరెస్ట్లో ఇప్పుడు డైరెక్ట్ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు, మళ్ళీ లోవర్ కోర్టులో చూసుకోమనే అవకాశం ఉండదు. సో ఈ వెసులుబాటు ఈ కోర్టుకు కనుక పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశాము, అరెస్ట్ కార్డ్ ఇష్యూ అయ్యింది, త్వరలో కొద్దిసేపట్లో మేము ఆయనకు మెడికల్ చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నామని కనుక చెబితే ఏ రిలీఫ్ ఉండదు. లేదు ఇంకా వెసులుబాటు ఉంది అని కనుక భావించినట్టయితే కోర్టు ఎదుట పోలీసులు ఇంకా అరెస్ట్ ప్రొసీజర్ కంప్లీట్ కాలేదు, అరెస్ట్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదంటే మాత్రం కొంత వెసులుబాటు ఉంది. కానీ ఆల్రెడీ అరెస్ట్ చేశామని పోలీస్ అధికారులు అఫీషియల్గా చెప్పారు, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఓవైపు 9th సంబంధించి 9th అడిషనల్ చీఫ్ మేజిస్ట్రేట్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పలానా వ్యక్తిని అరెస్ట్ చేసాం, మేము ముందు రెడీ చేయబోతున్నామని. అటు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో అలర్ట్ చేశారు, ఎక్కడ వెసులుబాటు. యాక్చువల్గా చిక్కడపల్లి నుంచి గాంధీ దగ్గరే కాబట్టి గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించడమా లేకుంటే ఉస్మానియాకి తీసుకెళ్ళి అక్కడ నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడమా చూడాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ అయ్యాయి కాబట్టి కోర్టుకు అరెస్ట్ చేసిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తే హైకోర్టు నుంచి రిలీఫ్ దొరికే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఇక ఈ కోర్టుకు సంబంధించి ఏదైతే సంబంధిత కోర్టు
ఉందో ఆ సంబంధిత కోర్టుకు సంబంధించి ఆ కోర్టులో వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా అప్రోచ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈయన ఇటు అరెస్ట్ చేయగానే అటు 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈయనను ప్రొడ్యూస్ చేసేందుకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఆ కన్సర్న్ కోర్టుకు వస్తుంది, అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆ సంబంధిత కోర్టుకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అయింది. వస్తున్నట్టు అంటే తీసుకొస్తున్నట్టు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు కాబట్టి ఇక హైకోర్టు నుంచి వెసులుబాటు రాకుంటే ఈ కోర్టులో వీళ్ళు ఇటు ఓవైపు రిమాండ్ నోటేసి అరెస్ట్ కార్డుతో వీళ్ళు వేస్తారు, అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాది బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చూడాలి, అటు హైకోర్టులోనా ఇటు ఈ కోర్టులోనా ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప అల్లు అర్జున్ జైలుకు పోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదో ఒక మిరాకిల్ జరగాలి ఇప్పుడు, అంటే ఇటు కోర్టు కన్విన్స్ అయ్యి సోమవారం వరకు ఆపండి అని హైకోర్టు అనే చెప్పాలి. ఒకవేళ అరెస్ట్ ఆల్రెడీ అయిందంటే హైకోర్టు చెప్పే అవకాశాలు ఉండవు. ఈ నాంపల్లి కోర్టులో కూడా ఇమీడియట్గా బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు. కానీ చూడాలి, కొన్ని ప్రాసెస్లు కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న తప్పులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు కావచ్చు ఇంకా ఏమైనా చిన్న ఎక్కడో చట్టంలో చిన్న లొసుగులు ఏవైనా చిన్న తప్పులు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ అదృష్టం బాగుండి జరుగుతూ ఉంటుంది. అట్లాంటి మేరకిలు జరిగితే తప్ప ప్రొసీజర్ ప్రకారం అయితే అల్లు అర్జున్కు బెయిల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపించట్లేదు. ఆయన జైలుకు పోవాల్సిన అవకాశం అయితే స్పష్టంగా ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి చూసినట్టయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి 2:30 గంటలకి హైకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టుకు పోలీసులు ఏం చెప్తారు, పోలీసులు చెప్పే విషయాన్ని బట్టి హైకోర్టు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల అదుపులో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయనను కొద్దిసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సునీల్, అంటే అల్లు అర్జున్ తరపు లాయర్లు బుధవారం దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది అరెస్ట్ సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని, అంటే ఇప్పుడు అరెస్ట్ చేసాక దీన్ని అత్యవసరంగా పరిగణించాల్సిన విచారణగా దీన్ని కనుక స్వీకరిస్తే అదే ఇప్పుడు నిరుపయోగం అయినట్టేనా ఈ పిటిషన్ విచారణకు స్వీకరించినా కూడా? మరి ఆ పక్షంలో అల్లు అర్జున్ తరపు లాయర్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇక్కడ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినంత మాత్రం ఇమీడియట్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దు, మీరు మండే వరకు ఆపండి అని ఇమీడియట్గా చెప్పే అవకాశాలు లేవు. కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కోర్టుకుండే విస్తృత అధికారాలు, విచక్షణాధికారం ఉంటుంది. వాళ్ళు దాన్ని పర్సూ చేయొచ్చు. పోలీసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి పోలీసు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి దీంట్లో మేము ఇన్వాల్వ్ కామని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత సంబంధిత కోర్టులో చూసుకోవాలి. ఆ సంబంధిత కోర్టులో కనుక జరగనట్టయితే హైకోర్టుకు రావాలి అప్పీల్కి. కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయడమో బెయిల్ ఇవ్వడమో వెసులుబాటు ఇవ్వడం అనేది చాలా తక్కువ, అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అరెస్ట్ కాకముందు జరుగుతుంది. అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా కన్సర్న్ కోర్టు నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అరెస్ట్ చేశామని కనుక పోలీసులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళినట్టయితే ఇప్పుడు 2:30 అందుకే పోలీసులను అడిగి చెప్తామని అందుకే న్యాయమూర్తి అందుకే చెప్పారు. పోలీసులను అడిగి చెప్తామని ఎందుకు చెప్పారంటే అసలు ప్రొసీజర్ ఎక్కడి వరకు వచ్చింది, ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు అరెస్ట్ స్థాయిలో ఉందా, అరెస్ట్ ఆల్రెడీ అయిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉందా, రిమాండ్ చేశారా, ఏంది అనేది ఆ స్టేటస్ అనేది పోలీసుల ద్వారా తెలుసుకొని పోలీసుల ద్వారా అంటే పోలీసులకు తనకు సంబంధించిన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్తారు. ఆల్రెడీ మేము అరెస్ట్ చేసాము, 11:30కి అరెస్ట్ చేసాము, కోర్టుకు తీసుకొచ్చాము, స్టేట్మెంట్ రికార్డ్ అయింది, రేపు మరికొద్దిసేపట్లో మేము మెడికల్ చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం అంటే అప్పుడు హైకోర్టు కొంతవరకు ఎంటర్టైన్ చేసే అవకాశం లేదు. అరెస్ట్ జరిగిన తర్వాత ఎంటర్టైన్ చేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది. కింది కోర్టులో చూసుకోమని చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కింది కోర్టులోకి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరుతారు. తర్వాత ఈ రేపు సాటర్డే సండే ఉంది కాబట్టి రేపు పెద్దగా అటు హైకోర్టులో కానీ ఇక్కడ కానీ ఉండవు. అయితే ఒక అవకాశం ఏముంటుందంటే రేపు హైకోర్టులో వేస్తే హౌస్ మోషన్ పిటిషన్ వేయచ్చు. సో ఇవన్నీ అంటే అరెస్ట్ అయినప్పటి నుంచి జ్యుడిషియల్గా అంటే న్యాయపరంగా చట్టపరంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ వెసులుబాట్లు ఏవైతే ఉంటాయో ఒక అక్యూజ్డ్కి ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్కి ఉండే రైట్స్ ఉంటాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైలుకు పోయినా ఆయన ఏమి ఇమ్మీడియట్గా ఆయన మీద నేరం నిరూపణ అయినట్టు కాదు, ఆయనకు శిక్ష పడ్డట్టు కాదు. ఒక నిందితుడిగా ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న ఖైదీకి ఉండే కొన్ని రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం జ్యుడిషియరీలో ఉన్నటువంటి వెసులుబాట్లు అన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాలుగా పిటిషన్లు వేసుకోవచ్చు. ఆ పిటిషన్లు రిజెక్ట్ అవుతాయా, వాళ్ళు పర్మిట్ చేస్తారా, బెయిల్ ఇస్తారా, లేకుంటే హౌస్ అరెస్ట్ చేయమని ఈ మధ్యకాలంలో బిఎన్ఎస్ వచ్చిన తర్వాత వివిధ కోర్టులు వివిధ సందర్భాల్లో వివిధ
ఆర్డర్స్ ఇచ్చినాయి హైకోర్టులు, వివిధ హైకోర్టులు ఇచ్చిన పరిస్థితి ఉంది. డిజిటల్ అరెస్ట్ చేసుకోవచ్చు, హౌస్ అరెస్ట్ చేసుకోవచ్చు అని, ఇట్లా వేరే వేరే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి కోసం ఒక అరెస్ట్ అయినటువంటి ఒక జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదుకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎంతవరకు ఫెసిలిటీ, ఎంతవరకు వెసులుబాటు దొరుకుతుంది, కోర్టులో ఎంతవరకు వీళ్ళ పిటిషన్ ఎంటర్టైన్ చేస్తాయి, ఏం చేస్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మధుశ్వేత. సునీల్, అలాగే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు అల్లు అర్జున్ను పోలీసులు సిద్ధం చేస్తున్న రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలను పొందుపరుస్తున్నారు? అలాగే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్కి అక్కడ విచారణ కొనసాగుతుందా పోలీస్ స్టేషన్లో? ఇదే అల్లు అర్జున్ ప్రమేయం ఎంత ఈ కేసులో అనే దానిపైన ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ ఇస్తారు. ఏ నిందితుడైనా ఎవరైనా ఏ కేసులో అయినా అరెస్ట్ అయినప్పుడు పలానా కేసులో నీ ప్రమేయం ఇంత ఉందని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది, ప్రైమా ఫస్ట్ ఇంత ఎస్టాబ్లిష్ అయింది, నువ్వు ఆ రోజు నెగ్లిజెన్స్గా వచ్చావు, ఇక్కడికి వస్తే తొక్కిసలాట అవుతుంది, శాంపేడ్ అవుతుంది, జనాలకు హాని జరుగుతుంది, ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పటికీ ఇంటెన్షన్తో వచ్చావు ఇక్కడికి అనేదాన్ని వాళ్ళు పెట్టిన కేసుని బట్టి దాని సారాంశం అది ఆయన ఇంటెన్షన్తో వచ్చాడా, లేకుంటే ఎవరు చెప్తే వచ్చాడు, సెక్యూరిటీ చెప్పారా, సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళతో ఎవరితో మాట్లాడాడు, మేనేజర్ కావచ్చు, లేకుంటే వీళ్ళ మేనేజర్ మాట్లాడా, లేకుంటే అల్లు అర్జున్ మాట్లాడా, అల్లు అర్జున్కి సంబంధించిన సెక్యూరిటీ మాట్లాడాడు. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన ప్రైవేట్ బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడని ఆయన కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన ప్రమేయం, ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఫస్ట్నే అంటే కంప్లైంట్ ఇచ్చిన రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఫస్ట్ థియేటర్, సంధ్యా థియేటర్ అండ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అని పెట్టారు. అని పెట్టి అల్లు అరవింద్ అండ్ హిజ్ పర్సనల్ సెక్యూరిటీ అని కూడా ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కాబట్టి ఆయన పర్సనల్ సెక్యూరిటీ మీద కూడా ఈ కేసు అప్లికబుల్ అవుతుంది. అర్జున్తో పాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే సంతోష్ అని ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో వాళ్ళ సెక్యూరిటీని కూడా పెట్టారు. దాంట్లో ఎవరి ప్రమేయం ఎంత ఉంది ఏంటి అనేది, ఎందుకంటే తొక్కిసలాట తోపులాట జరిగినప్పుడు ఈ ప్రైవేట్ బాడీ గార్డ్లో లేకుంటే బౌన్సర్లో వీళ్ళు తోయడము, ఆయన మీదకి జనాలు వస్తున్నారని తోయడమో, లేకుంటే దారి క్లియర్ చేయడానికి తోయడమో, వాళ్ళ బలాన్ని మొత్తం ఉపయోగించి ఆ బౌన్సర్లు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. బౌన్సర్ల అరాచకం మామూలుగా ఉండదు. ఆ తోపులాట జరిగింది కాబట్టి వాళ్ళపైన కూడా ఈ కేసులో వాళ్ళను కూడా అక్యూజ్డ్గా చేర్చారు. కాబట్టి అందులో కూడా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో 2-3 మీద కూడా కేసు ఉన్నట్టు, అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయనున్నట్టు తెలుస్తుంది. అది ఇంకా అఫీషియల్గా కావాలి. ఇక అల్లు అర్జున్ విషయానికి వచ్చినప్పుడు ఆయన ప్రమేయం ఎంత అనే దాని మీదనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆయన ప్రమేయం ఎంత అనే విషయం అల్లు అర్జున్ ఏం చెప్తాడు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అటు సంధ్యా థియేటర్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత సీసీ కెమెరాలు కూడా వాళ్ళు సీజ్ చేశారు. సీసీ కెమెరాల్లో కూడా కొంత నమోదై ఉంది. దాంట్లో ఉన్నటువంటి విషయాలు, ప్రత్యక్ష సాక్షులు, నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని సమప్ చేసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈ ఘటన ఇలా జరిగింది, ఈ ఘటనలో వీళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళ నెగ్లిజెన్సీ ఉంది, వీళ్ళ ఇంటెన్షన్ ఉంది, వీళ్ళకి తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. సో వీటన్నిటికి కారణాలు పనాల వాళ్ళు అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక క్లారిటీ వచ్చింది. దాని ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన విషయాలను అర్జున్ ద్వారా రాబట్టి ఆయన ప్రమేయం ఎంతవరకు ఉందనేది వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ రిమాండ్ నోట్లో పేర్కొంటారు. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము, సాక్ష్యాలను సేకరించడం, సాక్ష్యాధారాలను సేకరించడం, ప్రత్యక్ష సాక్షులు, బాధితుల కుటుంబ సభ్యులు, అఫీషియల్స్ వీళ్ళందరి స్టేట్మెంట్స్ ఇచ్చి తర్వాత ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రాథమికంగా జరిగిన విచారణకు సంబంధించిన అంశాలను రిమాండ్ నోట్లో పేర్కొని ఆ రిమాండ్ నోట్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది, చేస్తారు. సో ఇప్పుడు ఈ అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా, అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్ నిజంగానే కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్ను మాత్రం కన్సిడర్ చేసి ఆయన ప్రధాన విషయాలు చెప్పారు, కానీ ఈ డీవియేషన్ ఉంది. నేను ప్రధాన విషయాలు చెప్పాడు, ఆయన ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు, కన్ఫెషన్ చేశాడు అనే విషయాన్ని రిమాండ్ నోట్లో పెడతారు. లేకపోతే మళ్ళీ కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత దాన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ అయితే అరెస్ట్ జరిగిన తర్వాత తీసుకునే స్టేట్మెంట్ని మాత్రం ఇప్పుడు పోలీసులు ఆ ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత హాస్పిటల్లో వైద్య పరీక్షలు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలి. కాబట్టి ఆయన ఫిట్గా ఉన్నాడు, ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఒంటి మీద గాయాలు లేవు, లేకుంటే ఆయనకు ఎలాంటి రోగాలు లేవు, లేకుంటే ఆయన హెల్తీగా ఉన్నాడనే ఒక రిపోర్ట్ను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ఆయనను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మధుశ్వేత. సునీల్, అటు అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ దగ్గర కుటుంబ సభ్యులతో పాటు భారీగా ఫ్యాన్స్ అలాగే చేరుకున్న పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సమయంలో కూడా ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి పటిష్ట చర్యలు చేపడుతున్నారు పోలీసులు?
అంటే జనరల్గా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏం జరిగే అవకాశం ఉందనేది పోలీసుల క్లారిటీ ఉంటుంది. ఒక అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఆయన ఫ్యాన్స్ ఎవరు వస్తారు, ఆయన ఫ్యాన్స్ వస్తే ఏ మేరకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, ఆయన ఇంటి దగ్గర గుమిగూడితే ఏం జరుగుతుంది, లేదు వాళ్ళంతా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తే ఏం జరిగే అవకాశం ఉందనేది పోలీసులకు పక్క ప్లాన్ ఉంటే దాని ప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా కనీసం ఒక 30 నుంచి 40 మంది పోలీసులు వచ్చారు. 2-3 వాహనాలు, 2 టాస్క్ ఫోర్స్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళు స్పెషల్గా ఒక స్పెషల్ ఫోర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆయన తీసుకొని వెళ్ళారు. ఇంటి దగ్గర కొంత భద్రత కూడా పెట్టారు. ఇంటి దగ్గర ఇప్పుడు పెద్దగా జరిగే ఏం లేదు, అక్కడ జరిగే ఇబ్బంది లేదు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు దిల్ రాజు లాంటి డైరెక్టర్లో లేకుంటే సినిమాలకు సంబంధించిన వాళ్ళు సంఘీభావంగానో లేకుంటే జరిగిన అరెస్ట్ మీదనో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వస్తారు. దానికి అవసరమైనటువంటి సెక్యూరిటీ పూర్తి స్థాయిలో పోలీసులు అరేంజ్ చేశారు. లా అండ్ ఆర్డర్కి వచ్చిన సమస్య ఏం లేదు.